సాయంత్రం ఇంటికొచ్చేటప్పటికి ముగ్గయితే ఇలా చిందరవందరగా చేసి పడేశారు. మా పిల్లలైతే ఇలా చెయ్యరెప్పుడు. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఫ్రైడే గదా! అండ్ ఇవాళ మా ఇంట్లో ఒక చిన్న ప్రోగ్రామ్ గూడా ఉంది. అంటే పెద్దలకు పెట్టుకుంటున్నాం అంతే ఏం లేదు. మా మావయ్య వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు బట్టలు పెట్టుకుంటాము. సో, ఇవాళ మార్నింగ్ 4:00 లేసాను నేను. ఇంకొకటేంటంటే నాకు ఎగ్జామ్ ఉంది ఈరోజు. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ ఒకటి 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్. ఇంక దానికోసం హడావిడి మార్నింగ్ 4:00కే లేసాను. లేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజకు సంబంధించిన పనులని, ఇంటి పనులు అన్నీ చేసుకుంటూ హడావిడిగా ఉంది. ఎంత హడావిడి ఉన్నా నాకు చాయ్ పడాల్సిందే. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. ఇంక 8 గంటలకి స్కూల్‌కెళ్ళిపోవాలని చెప్పి చకచకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని, అన్నీ అరేంజ్ చేసి పెట్టేసి ఎళ్ళాలా. ఇంకా నేను ఆఫ్టర్‌నూన్ ఉండను గదా! అందుకని. ప్రసాదాలు, బట్టలు అన్నీ రెడీ చేసి పెట్టేసి స్కూల్‌కెళ్ళాను ఫస్ట్. అక్కడి నుంచి కాలేజ్‌కెళ్ళాను. ఒక్కొక్క రోజు నార్మల్‌గా ఉంటది నాకు లైఫ్. ఒక్కొక్క రోజు ఇట్లా దెబ్బ అన్నట్టుగా ఉంటది. ఇంక ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఆధార్ కార్డ్ మర్చిపోయినాను. ఇంకా డబ్బులు కట్టి టికెట్ తీసుకున్నా ఈరోజు. ఇంటికొచ్చి చూసేటప్పటికి ఇలా ఉంటే ఏమైంటదని చెప్పి వెళ్తే మాది కొత్త పుస్తకం ఒకటి రిలీజ్ అయింది మా మామయ్య గారిది. ఒక 300 బుక్స్ బండిల్స్‌లో తీసుకొచ్చారు. అందుకని వాళ్ళు అట్లా నడవడం వలన అలా అయింది. సరేలే నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ బుక్ చూడంగా. ఎందుకంటే ఆ బుక్ ప్రింట్ కోసం నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. ఏదో ఉడత సాయంలాగా. ఇంకా చాయ్ పెట్టేసుకొని పిల్లలకైతే హోంవర్క్ చేపిస్తూ ఉన్నా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.